ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అసలు మీరు కన్స్యూమర్స్ గానీ, మీ క్లయింటేల్ గానీ, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ దే హావ్ అండ్ హౌ డిడ్ యూ మేనేజ్ టు క్రాక్ దట్? అప్‌ఫ్రంట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మేము లోన్స్ ద్వారా ఇస్తాము. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ పేయింగ్ యువర్ ఎలక్ట్రిసిటీ బిల్, యూ కెన్ పే ఈఎంఐ. సేమ్ ఆర్ లెస్. సో, ఈఎంఐ కెన్ బి డిజైన్డ్ టు బి మచ్ లెస్ దెన్ యువర్ ఎలక్ట్రిసిటీ బిల్. సో, ఈరోజు ఒకవేళ మీరు 1500 కడుతున్నారంటే ఈఎంఐ మనం 1500 ఆర్ లోవర్ పెట్టుకోవచ్చు మంత్లీ. అండ్ దాని ప్రకారం కూడా ప్రోడక్ట్ క్రియేట్ చేయొచ్చు. వీ డూ ఇన్స్టెంట్ లోన్ అప్రూవల్స్ అండ్ ఆల్ దాట్. సెకండ్ వచ్చి అందరికి అనిపిస్తుంది అన్ని లోడ్స్ పనిచేస్తాయా, ఇంట్లో ఏసీలు పనిచేస్తాయా, వర్షాకాలం ఏమవుతుంది. దీస్ ఆర్ ద స్టాండర్డ్ క్వశ్చన్స్. సోలార్ టుడే ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఇస్ సీమ్లెస్. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. మన గ్రిడ్ స్టెబిలిటీ ఉంది కాబట్టి సిటీస్లో Tier 1 Tier 2 టౌన్స్లో కూడా ఇప్పుడు స్టెబిలిటీ గ్రిడ్ ఉంది కాబట్టి ఈ సిస్టమ్స్ మేము ఏవైతే పెడతామో అవి వితౌట్ బ్యాటరీస్ అనమాట. సో మనం వాడుకున్నంతసేపు మనం వాడుకుంటాము, సన్లైట్ ఉన్నప్పుడు. వాడకపోతే ఎక్స్ట్రా యూనిట్స్ గ్రిడ్కి వెళ్ళిపోతాయి. సో నోబడీ ఈజ్ లూజింగ్ ఎనీథింగ్. అండ్ ఇప్పుడు వర్షాకాలం తక్కువ జనరేట్ అవుతాయి కానీ జీరో అయితే కాదు. సో ఆ టైంలో మనం గ్రిడ్ నుంచి తీసుకుంటాం. సో నెట్ యు ఆర్ సేవింగ్ ఎవ్రీ మంత్. అండ్ ₹1,00,000 మీరు సోలార్లో ఇన్వెస్ట్ చేస్తే 25,000 to 30,000 ఇయర్లీ మీరు సేవ్ చేసుకుంటారు. సో 3 years to 4 yearsలో మీరు పెట్టింది మీకు రిటర్న్స్.